పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకేం మంచిగా అనిపిస్తుంది. ఎందుకు మంచిగా అనిపిస్తలేదు? ఆయన చేసిన గ్యారెంటీ ఏం లేవు. ఉచిత బస్సు, కరెంటు ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ ఏం జరగలేదా? ప్రాబ్లమే, రైతు బంధు ప్రాబ్లమే. ఆ, ఇంకా అవన్నీ ఇంకా అవుతాయి. ఉమ్. మాకు రైతులకు ఇబ్బంది. రైతులకు ఇబ్బంది అవుతుంది అంటే కేసీఆర్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ కరెంట్ మంచిగా వచ్చేది మాకు. మేము పథకాలు రైతు లేవు. కష్టం చేసుకుంటాం. కరెంట్ మంచిగా ఇచ్చేది 24 గంటలు. ఇప్పుడు బోనస్ 500 రూపాయలు కూడా ఇస్తున్నాడు కదా, మరి రాలేము. అవి కూడా రాలేదా? రైతు బంధు కూడా ఇస్తా అంటుండే కదా. రాలే ఇంకా ఇప్పుడు. అదే కేసీఆర్ ఉంటే ఇప్పుడు వాడిపో. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన చూసినారు, నిన్న 1 ఏళ్ల పరిపాలన రేవంత్ రెడ్డి చూస్తారు. ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఇదే తేడా. రైతు బంధు ఏంది ఒకటి, కరెంట్ ప్రాబ్లం ఒకటి, ఇంకా అంత ఇబ్బందులు. అంటే ఆయన బెస్టా ఈయన బెస్టా అంటే మాకైతే ఆయన ఉన్నాక మంచిది. ఆయన ఉన్నాగానే మంచిది. ఎందుకంటే మేము పొలం పండిస్తోళ్ళం కదా. కరెంట్ గానీ, ఈ రైతు భవన్ గానీ, మన కళ్యాణ లక్ష్మి గానీ ఇప్పటికి రాలేదు. అయితే నిన్న ఆయన సంవత్సరం పరిపాలన అయిందని చెప్పేసి తెలంగాణ తల్లిని పెట్టిండ్రు కదా. అవును, అది దాంట్లో నార్మల్ గా పెట్టేసినారు. తల్లి అంటే నిండుగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? నిండుగా అది మాకు తెలియదు మేడం.